चतुस्सागरपर्यन्तं योगरामनेभ्यः शुभं भवतु। मया देव परिपूर्णं सर्वे ज्ञानारायण प्रीत सुप्रसन्न वरदा भवन्तः भवन्तु सर्वं विघ्ननारायण
वांतरकपुटंबिनीं सर्वदेवं कुन्दप्रियां या देवी सर्वभूतेषु धनरूपेण संस्था नमस्तस्यै नमो नमः धनलक्ष्मी महालक्ष्मी देवी नमः सांघमुसायं सावरं पतिपुत्र परिवारसमेत अवयामि स्थापयामि पूजयामि भूतत्वात्रे गन्धं परिकल्पयामि हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमं कामदं दिव्यं कामे कामसम्भवं कुङ्कुमेन अर्चिता देवी कुङ्कुमं प्रतिदेताम् नानाविधपर्वणपत्रगामि पुष्पैः पूजयामि तदा धूपमाग्रापयामि वनस्पतसो भूतो गन्धाढो गन्धोत्तम आग्रे सर्वदेवानां विबुधं देवे कनकपि विमलचारुजलत्मताङ्गीं प्रातर्नमामि जगतां जननीं आशेषलोकादिनाथां गृहिणीम् अमृताब्धिपुत्रीं कमले कमलाक्षवल्लभे त्वां करुणाकरपूरतरङ्गितैरपालो लक्ष्मीं श्रीरसमुद्रराजलयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनिदां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीर्सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीर्वरं कुशोपारूपेण करेरहं तिङ्कमलासमस्तां बालार्ककोटिविद्वां त्रिनेत्रामजयधमामश्रीश्वरीत्यां सन्निपात्रपदो पूर्णं ददाति मदव्योसानेति एकदा ब्रह्मण उपहरति एकदैव यजमान आयुस्तेजो दधाति समर्पयामि रक्षां धारयामि महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि चपटीतं यत्पूजितं मया देवी परिपूर्णं तदस्ते श्री महालक्ष्मी देवी धनलक्ष्मी देवी सुप्रीतोपवा तदक्षरं विचितनं दर्शनं అది కౌంటర్ మూసే కూర్చున్న తదనంతరం భవధరాయ పురుషశ్రేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ఆయుర్నం సూర్యోదనం వసో ధనమింద్రో బృహస్పతిరగణం ఘనమశ్రుతే భైరవే సమగ్రవాద్యదిహోరాసావదే భవంతకృతపురాణాం భక్తానాం శ్రీసూక్తవందనే సర్వాస్యాభిష్టసిద్ధిరస్తు తదాస్తు సిద్ధిరస్తు తదాస్తు సంకట విఘ్నాని నివృత్తిరస్తు తదాస్తు ఇద్దరు అక్షంతల నమస్కారం చేయండి ఇద్దరు श्रीमान् भव ब्रह्म आयुरायुर्भव आयुरायुर्भव इमे श्रे पद्महस्य सुखदाय पुरुषश्रेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति स्वाहा మార్కెట్లో స్టార్ట్ చేశాము. మన నిజామాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఒక్కసారి ఎన్విరాన్మెంటల్కి కొంచెం ఏదో ఒకటి చేయాలి అని చెప్తూ అట్లీస్ట్ ఒక్క పర్సెంట్ సైడ్ అన్న ఈ క్యారీ బ్యాగ్స్ అనేవి యూజ్ చేద్దాము. ఇది కంప్లీట్గా కాంపోస్టబుల్ అవుతుంది. యానిమల్స్కి కూడా ఇప్పుడు మనం బయట చూస్తుంటే కౌస్ కానీ ఏమైనా కానీ వాటి బల్జ్ అయిపోతున్నాయి టమ్మీస్. మెయిన్గా దానికోసం అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశాము. సో ఈ కవర్స్ వాడండి, చూడండి. ఇది మంచి కెపాసిటీ, అంటే 1 kgకి 1 kgకి వెయిట్ ఆపుతూ ఉంటుంది. ఎంకరేజ్ చేయండి, చూస్తూ ఉండండి. మెయిన్గా నేను ఉండింది యూకేలో. సో ఒకసారి కంటేశ్వర్ టెంపుల్ సైడ్ అటు వెళ్తూ ఉంటే ఆవుని చూశాను. సో అక్కడ ఆవు యొక్క ఏదైతే స్టమక్ ఉంటుందో మొత్తం బల్జ్ అయిపోయి ఉండింది. దానికి ఏంది అంటే జనరల్ ఒక ఫ్యామిలీలో ఉన్న ఆవుకి తేడా ఏంటి అని అంటే, ఈ ఆవు అనేది బయట క్యారీ బ్యాగ్స్ కానీ ఏది పడితే తింటూ ఉంటుంది. అది మొత్తం బల్జ్ అయిపోయి ఆ ప్లాస్టిక్ అనేది ఒక్కొక్కసారి ఆవు డెత్కి కూడా కాజ్ అయిపోతుంది. సో ఈ స్టార్చ్ బ్యాగ్స్ అనేవి తింటూ అంటే ఒకవేళ సడన్గా ఆవు తిన్నా కానీ అది కరిగిపోతుంది. దానిలో డ్రైనేజ్ మ్యాన్హోల్స్ అన్నీ బ్లాక్ అవుతున్నాయి.
అది కూడా అక్కడ కూడా ఇది మొత్తం కంప్లీట్గా డిగ్రేడ్ అయిపోతుంది. ప్లాంట్స్ చెట్లలో ఎక్కడ ఉన్నా కానీ దానికి ఒక స్ట్రెంగ్త్ లానే ఉంటుంది తప్ప ప్లాంట్ గ్రోత్ కానీ ఎన్విరాన్మెంట్కి మొత్తం ఫ్రెండ్లీగా ఉంటుంది. సో కాస్ట్, చాలామంది ఆలోచించేది ఏంటి, కాస్ట్ ఎక్కువ. అవునండి, కాస్ట్ ఎక్కువగానే ఉంది, బట్ మనకి ప్లాస్టిక్తో కంపేర్ చేస్తూ ఉంటే మనకి దీంట్లో వచ్చే క్వాంటిటీ ఎక్కువ ఉంది. ఒక 20-30 రూపీస్ మనకి దానికి దీనికి డిఫరెన్షియేషన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది కదా. సో పీపుల్ ఇలా కూడా అంటే ఒక థాట్ ప్రాసెస్గా ఉంటూ ఉంటే మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళొచ్చు. సో ఎన్విరాన్మెంట్ని మన చేతిలో మనం సేవ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ డూ యూస్ కాంపోస్టబుల్ బ్యాగ్స్. ప్లీజ్ డూ ఎంకరేజ్ దిస్ ఇండస్ట్రీ ఎవ్రీవేర్. థ్యాంక్ యూ. మెయిన్గా మనం ఫుడ్ ఇండస్ట్రీకి వస్తే చాయ్, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. సాంబార్ కానీ, చట్నీ కవర్స్ కానీ, ఇవి మెయిన్గా వేడి వేడి ఫుడ్ అనేవి మన ప్లాస్టిక్ దాంట్లో వస్తున్నాయి. మనం అది తింటూ వెళ్తున్నాము. ఇప్పట్లో క్యాన్సర్ అనేది చాలామందికి ఎక్కువగా పెరిగిపోయింది ప్రతి ఒక్కరికి. సో అట్లీస్ట్ ఈ ఫుడ్ ఇండస్ట్రీ నుండన్నా మనం ఒక ముందు స్టెప్ వేయొచ్చు. అట్లీస్ట్ మన ఓన్ హెల్త్ కోసం అన్నా కానీ మనం ఈ బ్యాగ్స్ అనేవి యూజ్ చేస్తే అట్లీస్ట్ వి ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ హెల్త్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి చాలా ప్లేసెస్లో వచ్చినవి ఇవి, డీమార్ట్లో కానీ ఫుడ్ ఇండస్ట్రీస్లో వీఆర్ ఎంకరేజింగ్ ఇట్ మోర్. సో ప్లీజ్ పీపుల్ నో, ఒక అవేర్నెస్ లాగా ఇది మేము చెప్తున్నాము. యూ గెట్ ఇట్ ఎవ్రీవేర్. సో ప్లీజ్ డూ పర్చేస్ కాంపోస్టబుల్ బ్యాగ్స్. ఒకవేళ మనకి గ్రాసరీ వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కనబడితే మనమే జనాలు అంటే తనకి తెలియకపోతే ఒక షాప్ కీపర్కి మనమే దాన్ని తెలియజేయవచ్చు. సో క్యాన్సర్స్ కానీ ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు చిన్నపిల్లల్లో మనం కూడా చూస్తూ వస్తున్నాము. మెయిన్ రీజన్ అండి, మనం ఇంటేక్ చేసే ఫుడ్ కంటామినేటెడ్ అయిపోతుంది. ఈ ప్లాస్టిక్ని మనం కొంచెం దూరం పెడితే అట్లీస్ట్ ఎంతో ఒక కొంత పర్సెంట్ మన హెల్త్కి కూడా మనం ఎన్విరాన్మెంట్నే కాదు హెల్త్ని కూడా కాపాడుకున్నట్టు అవుతుంది. ప్లాస్టిక్ చూస్తూ ఉంటే ఇయర్స్ అది కరిగిపోదు. అండ్ మనం ఎక్కడన్నా ఇప్పుడు ఓషన్స్లో పడేస్తాము, ఎటైనా బీచ్కి వెళ్తాం, తింటాం, దానిలో పాడేస్తాం. ఆ ఫుడ్ అంటే చేపలు అనేవి తింటూ ఉంటున్నాయి. ఇప్పుడు చాలా మట్టుకి మనకి కొన్ని జాతులు కూడా ఫిషెస్లో మొత్తం లేకుండా అయిపోయినవి. ఈ ప్లాస్టిక్ మొత్తం దాంట్లో ఇప్పుడు ఒకవేళ మనం ఓషన్లో పాడేసినా కానీ మొత్తం క్లియర్గా అయిపోతుంది. మనకి ప్లాస్టిక్ అనేది ఒకవేళ ఏది తినకున్నా కానీ అది మొత్తం డిగ్రేడబుల్ అయిపోతుంది. మట్టిలో కలిసినా కానీ నేను చెప్పాను ఇందాకనే లైక్ ప్లాంట్స్కి దానలాగా అయిపోతుంది, ఒక కంపోస్ట్ లాగా అయిపోతుంది. సో దీని త్రూ ప్రతి ఒక్క వేలో చూసుకుంటే ప్రతి ఒక్క మ్యాన్ హోల్స్ కానీ, ఫుడ్ దగ్గర మన హెల్త్ కానీ, యానిమల్స్ హెల్త్ కానీ ప్రతి దగ్గర దీనికి ఒక పాజిటివిటీ ఉంది. సో ప్లీజ్ డూ ఎంకరేజ్ compostable bags. Thank you. Madam, మీ పేరు? I'm Niharika, Managing Director of Abhiram Biotech. మా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి పాండ్రా బోర్డింగ్లో ఉండింది, గంగామాత టెంపుల్ లేన్లో. మేము వచ్చేసి 1 kg ఆఫ్ ఈ కంపోస్టబుల్ బ్యాగ్స్ 175 రూపీస్కి ఇస్తున్నాము ఇన్ ది మార్కెట్. అండ్ విత్ ప్రింట్, వితౌట్ ప్రింట్. ఈ ప్రింట్ విషయంలో కూడా ఒక చెప్పాల్సింది ఉంది. ఇప్పటికి మనకి న్యాచురల్ కలర్స్ వచ్చాయి. Even when we play Holi, we do take natural colors, which is like we are not getting any infections or anything. Our natural colors అనేవి మేము దీంట్లో యూజ్ చేస్తున్నాం ప్రింటింగ్ విషయంలో కూడా. We are doing for now only single color printing. అండ్ మనకి ఆ క్యారీ బ్యాగ్ వచ్చేసి 185 రూపీస్ పడుతుందండి, 10 రూపీస్ డిఫరెన్స్ సింగిల్ కలర్ ప్రింట్ తోటి. ఇది మనకి 11/14 బ్యాగ్ అండి. మనం చూస్తుంటే జనరల్గా డౌట్ఫుల్గా ఉంటాము, ఏంటి ఇంత పతలాగా ఉంది, వెయిట్ ఆపుతుందా లేదా అనే ఒక మైండ్ సెట్లో ఉంటాము. బేసిక్గా నేను రఫ్గా తీసుకుంది శాండ్ అండి. శాండ్లో మనకు ఎంతో కంకర ఉంటుంది, ఆ శాండే తీసుకున్నాను. అండ్ ఈ వెయిట్ చూస్తూ ఉంటే హవెవర్ యూ మనకి ఆగుతుంది. సో మనం ఎంత గ్రాసరీ పెట్టినా అంటే దీని కెపాసిటీ వచ్చేసి 2 kgs. సో 2 kgs అంటే ఇసుక తీసుకున్నాను నేను దీంట్లో. సో 2 kgsకి పర్ఫెక్ట్ ఉందండి. మీరు ఇంటికి ఆడుతూ పోయినా అలా లైక్ యూ షేక్ ఇట్ విల్ నాట్ బ్రేక్ డౌన్. సో చూడడానికి ఇట్ ఈస్ వెరీ థిన్ బట్ లాంగ్ సస్టైన్ అవుతుంది. దిస్ ఈస్ అ గుడ్ ప్రోడక్ట్. ఈవెన్ మనం ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టుకుంటామండి, మనం ఒక్కొక్కసారి పాడైపోయినా కానీ మనం ప్లాస్టిక్లో తెలియదు, అన్లెస్ అంటిల్ యు గెట్ అ రాటన్ స్మెల్.
బట్ దీనిలో ఆటోమేటిక్ ఈ కవర్ అనేది మొత్తం ఇట్లా కంప్లీట్గా కరిగిపోతుంది. సో దెన్ వీ గెట్ టు నో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా అదే వెజిటబుల్ పోయింది, వీ హ్యావ్ టు త్రో ఇట్ ఆఫ్. దెన్ ఇంకొన్ని రోజులు మనం ఒకవేళ ఇంట్లో అట్లనే ఉంచినా కానీ ఇది కరిగిపోతుంది, ఆ వెజిటబుల్ అనేది కొంచెం జ్యూస్ అనేది బయటకు వస్తుంది. సో ఇట్ ఈస్ సేఫ్ టు యూజ్. మన ఫ్రీజ్లో కూడా మనం చూసుకుంటే వీఆర్ గెట్టింగ్ సమ్ ప్లాస్టిక్ కంటైనర్స్ టు ప్రిజర్వ్ అవర్ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ ఆర్ ఎనీథింగ్. సో ఇది 100% మనకి హెల్త్ బెనిఫిటే అండి. స్టార్చ్తో తయారవుతుంది, మన ఫుడ్ని మనం అంటే మన ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ని కానీ మనం దాంట్లో ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఫ్రీజర్లో. సో ఎనీథింగ్ అండి, ఇది ఎనీ 1 kg కానీ 2 kg కానీ 5 kg కానీ ఈ బ్యాగ్స్ అనేవి దే విల్ డెఫినెట్లీ క్యారీ ద వెయిట్స్. ఇప్పుడు దీని లైఫ్ వచ్చేసి 2 kg క్యారీ చేస్తుంది. సో ఇట్ విల్ షూర్లీ క్యారీ ది 2 kg హ్యాండ్, I mean 2 kg grocery or whatever. So please do encourage, please do contact us in the below numbers and let us know. మనకి ఈ కవర్స్ అనేవి ఎనీ సైజ్లో మనకి అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చట్నీ సాంబార్ పౌచ్ చిన్న పౌచెస్ ఉంటుంది, కొన్నిట్లో పెద్ద పౌచెస్ ఉంటుంది. లైక్ అవి కూడా మనం చేసిస్తాము, మీకు ఏ సైజ్ కావాలన్నా చేసిస్తాము. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ టిఫిన్ తింటాం, బయట టిఫిన్ పార్సల్ తెచ్చుకుంటాం, పేపర్ పైన ఒక షీట్ వేసిస్తారు, ప్లాస్టిక్ షీట్. ఈవెన్ ఆ లైనర్స్ కూడా మేము చేస్తాము. సో మీరు ఏది ఉన్నా కానీ మీ కస్టమైజేషన్కి వీఆర్ హ్యాపీలీ ఎంకరేజింగ్ ఇట్. ప్రింట్ కూడా యాజ్ ఐ మెన్షన్ ఓన్లీ సింగిల్ కలర్ ప్రింట్తో న్యాచురల్ కలర్స్తో మేము మీకు ప్రోడక్ట్ ఇస్తున్నాం. ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఇదేంటంటే యూఆర్ సీయింగ్ అంటే ఇది థిక్ ఇది మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇది మనము 6 months ఉంది, మనం వాడట్లేము, ఎయిర్కి ఎక్స్పోజ్ అయ్యింది. ఇఫ్ దిస్ ఈస్ అ 2 kg బ్యాగ్ ఇట్ విల్ సస్టైన్ 1 kg అండి ఆఫ్టర్ 6 months. బట్ 6 months వరకు యూ కెన్ క్యారీ 2 kg. మనకి క్వాంటిటీ ఆఫ్ క్యారింగ్ అనేది తగ్గుతుంది తప్ప మనకి జనరల్గా ఏది లైక్ ఈ కవర్ అనేది కాంపోస్టబుల్ అవ్వదు అన్లెస్ అంటిల్ ఇట్ టచ్ ఎనీ సొల్యూషన్ లైక్ వాటర్ కానీ డ్రైనేజ్ మ్యాన్హోల్స్ కానీ లేదంటే భూమిలో మొత్తం వెళ్ళిపోవడం కానీ అప్పుడే ఇది డీకంపోజ్ అవుతుంది. లేదు అంటే జస్ట్ స్లైట్ చేంజెస్ ఇన్ ద థిక్నెస్. యూ కెన్ ఈవెన్ స్టోర్ ఇట్ లైక్ ఎయిర్ టచ్ కాకుండా యూ కెన్ జస్ట్ కీప్ ఇట్ ఇన్ ద బాక్సెస్ అంటే ప్రిజర్వ్ చేసుకో.